హలో గాయ్స్! ఇదైతే ఈషా ఫౌండేషన్ పార్ట్ 2. మేమైతే ఫైనల్‌గా ఈషా ఫౌండేషన్‌కి వచ్చేసాం. బసెస్ అయితే మనల్ని డైరెక్ట్‌గా ఈషా ఫౌండేషన్ లోపలే దింపేస్తాయి. అక్కడి నుంచి మేమైతే లగేజ్ కౌంటర్ దగ్గరికెళ్ళాం. మేమైతే రూమ్స్‌ని ఈషా కాటేజ్‌లో బుక్ చేసేసుకున్నాం. సో, అక్కడికెళ్ళాలంటే ఫస్ట్ లగేజ్ అంతా చెక్ చేస్తారు. ఇంకా దాని మీద టాక్స్ కనిపిస్తుంది గదా! అదే అనమాట ఈషా ఫౌండేషన్‌కి అపోజిట్‌లో ఉంటది. దాని లోపలే రూమ్స్ ఉంటాయి. ఇంక అక్కడైతే మన టికెట్స్ అవి చెక్ చేసి లోపల పంపించేస్తారు. అక్కడి నుంచయితే మనం వెల్కమ్ కిట్ దగ్గరికెళ్ళాలి. అగైన్ అక్కడైతే మన టికెట్స్ చెక్ చేసి మనకైతే హ్యాండ్స్‌కి ట్యాగ్స్ ఏసేస్తారు. అండ్ అక్కడే వాళ్ళే హెల్ప్ చేస్తారనమాట. మన రూమ్స్ ఎక్కడ, ఏంటి, ఎలా వెళ్ళాలి, సో వెహికల్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పి. మాదైతే శివపాదం 4 చాలా లాంగు మాకైతే. వెల్కమ్ కిట్ దగ్గర నుంచి మనకైతే బుల్ కార్ట్స్ ఆర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ బసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. అవైతే ఫ్రీ ఆఫ్ కాస్టేననమాట. వాళ్ళైతే మనల్ని మన లొకేషన్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇంకా అలా మేమైతే మా రూమ్స్ దగ్గరికెళ్ళిపోయాము. సీరియస్లీ చెప్తున్నా కదా! ప్లేస్ అయితే చాలా అంటే చాలా బావుంది. రూమ్స్ గూడా చాలా అంటే చాలా బావున్నాయి. చాలా పీస్‌ఫుల్‌గా ఉందనమాట. ఇంక మేమైతే ఫ్రెష్ అయ్యి మళ్ళా వెల్కమ్ కిట్ దగ్గరకొచ్చేసాం. వెల్కమ్ కిట్ దగ్గర నుంచి ఇప్పుడు ఆదియోగికెళ్ళాలి. సో, మనమైతే మెయిన్ గేట్ దాకా నడిచే ఎళ్ళాలి. వెహికల్స్ అవైలబుల్ ఉండవు. మెయిన్ గేట్ దగ్గర నుంచి ఆదియోగికి వాకబుల్ డిస్టెన్సే. మనం నడిచైనా ఎళ్ళొచ్చు. ఆర్ ఎల్స్ మనకి ఇలాగే బుల్ కార్ట్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. టికెట్స్ తీసుకొని ఎళ్ళొచ్చు. ఆదియోగి దగ్గర లేజర్ షో స్టార్ట్ అయ్యేదైతే 7 పీఎంకి. మీరైతే 6 పీఎం కల్లా రీచ్ అవ్వండి. ఎందుకంటే అక్కడ క్రౌడ్ చాలా ఎక్కువుంటది. సో, మళ్ళా మనకి కూర్చోడానికి ప్లేసు చాలా లాస్ట్‌లో దొరికిద్దనమాట. అందుకోసం. He expounded 112 methods of attainment. లేజర్ షో అయితే చాలా అంటే చాలా బావుందనమాట. ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకొని రూమ్స్‌కెళ్ళిపోయాం మేమైతే. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కాబట్టి చాలా టైర్డ్ అయ్యాము. రూమ్స్‌కెళ్ళి రెస్ట్ తీసేసుకున్నామనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 7:30 ఆర్ 8కి మేమైతే చంద్రకుండ్ దగ్గరికెళ్ళిపోయాము స్నానం కోసం. మనకైతే సూర్యకుండ్, చంద్రకుండ్ అని 2 ప్లేసెస్ ఉంటాయి. సూర్యకుండ్ ఈస్ ఫర్ బాయ్స్ అండ్ చంద్రకుండ్ ఈస్ ఫర్ గర్ల్స్. ఇవైతే స్పెసిఫికల్లీ కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. హెల్త్ ఇష్యూస్ ఉన్నోళ్ళు వాళ్ళనైతే అలౌ చెయ్యరు. అండ్ ఇక్కడైతే క్లాత్స్ కూడా వాళ్ళిచ్చిన క్లాత్సే కట్టుకొని మనం స్నానం చేయాలి. సో, అలా కంప్లీట్ చేసుకొని మళ్ళా మేమైతే ధ్యానలింగం దగ్గరికెళ్ళి కాసేపు ధ్యానం చేసుకున్నాం. అండ్ అక్కడి నుంచి లింగ భైరవి టెంపుల్‌కెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకైతే రూమ్స్‌కెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి రూమ్స్ వెకేట్ చేసేసాం. 11కి వెకేట్ చేయాలి. మేమైతే 11:30కి వెకేట్ చేసి ఆదియోగి దగ్గరికెళ్ళి కొన్ని ఫోటోస్ దిగాం. ఆదియోగి స్టాచ్యూ దగ్గరలోనే కొంచెం దూరంలో కాలభైరవ టెంపుల్ ఉంటది. అదైతే కవర్ చేయలేకపోయాం టైం లేక. ఇంకా అలా మా కోయంబత్తూర్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్‌స్టాలో అయితే ఫాలో అవ్వండి. దట్స్ ఇట్. బై.